ఆగు బాను. 5 నిమిషాలు కదలొద్దు. ఏం బాబా? శని 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. గడియలు బాలేవు. శనియా? బ్లూస్టోన్. అంకుల్ అక్కడే ఆగిపోయారేంటి? రండి. 5 నిమిషాల దాకా రాకూడదమ్మా. శని 3వ పాదంలో ఉన్నాడు. ఈడొకడు తింగరదవ. సార్ ప్లీజ్ టేక్ దిస్. ఏంటమ్మా ఇది? థాయిలాండ్ తైలమా? సార్ ఒంటికి రాయమంటారా? నో, ఇట్స్ యూరిన్. గివ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. చిచ్చి ఇదే ఏ డింపుల్, మా నాన్నగారు యూరిన్ చిచ్చి అంటావా? గివ్ రెస్పెక్ట్. యూరిన్ కి రెస్పెక్ట్ ఏంటి బాబు? రెస్పెక్ట్ యూరిన్ కాదు, అది పోసిన పర్సన్ కి. అయినా యూరిన్ అని పదే చీప్ గా అనుకో. మరి ఏమనాలి బాబు? సుస్సు అనాలి. వెళ్ళి ల్యాబ్కి. అలాగే బాబు. వస్తున్నాడు. డింపుల్ గారు! నువ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అది బాయి గారి సుస్సురా? ఊరుకోండి సార్, అదేమన్నా తీర్థమా ప్రసాదమా? పోతే పోయిందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, అందరం తలకాస్త ఇస్తాం. ఎవరిదో ఒకరిది మ్యాచ్ వద్దు కదా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాం సార్. దిద్దుకోవడానికి వచ్చారా, గుద్దుకోవడానికి వచ్చారా? నిజం చెప్తున్నాను సార్, ఆ డూప్లికేట్ గాడే మేము మీ ఫ్యాన్స్ అని తెలుసుకొని మమ్మల్ని ప్లాన్ గా వాడుకున్నాడు. అందుకే తెలివిగా మేము వాడి నెక్స్ట్ ప్లాన్ తెలుసుకొని షార్జా వరకు ఫాలో అయ్యాం. వాడే సార్ బాయ్ గారికి యాక్సిడెంట్ కూడా చేసింది. ఏంటి, ఈ యాక్సిడెంట్ వాడు చేశాడా? అవును సార్, టైం కి హాస్పిటల్లో భాయ్ గారిని జాయిన్ చేసింది కూడా సీనే సార్. మీరు చెప్పింది నిజమని నేను ఎన్నిసార్లు నమ్మాలరా? చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు సార్, అందుకే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఎవడ్రా? ఆ డూప్లికేట్ బాయ్గాడు కోమాలో ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. ఉండండి సార్, మీరు మరీ ఇంత అమాయకులైతే ఎలా సార్? ఏంట్రా ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమవీర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. పరమవీర చక్రం ఏంట్రా? క్లియర్ గా చెప్పు. అవును సార్, వీడిని పట్టిస్తే మాక్సిమం భుజం తట్టి శబాష్ అంటారు. అదే వీడిని నొక్కేసిన 100 కోట్ల అప్పు చెప్తే పరమవీర్ చక్ర పువ్వులో పెట్టిస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు నాకన్నా పెద్ద వెర్రి వెంగళప్పలరా. అదేంటి సార్ అలానే సార్? లేకపోతే ఏంట్రా, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? మనమే నొక్కేద్దాం. మరి పరమవీర్ చక్ర కొంచెం లేట్ అవుతురా. అంతే సార్ మీరు అందుకే సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు. సార్ మీ ఫ్యాన్ వల్లే కదా ఆ బాయ్గాడు బతికాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మీ పొజిషన్, మీ ఇమేజ్ అబ్బా. నిజమే రోయ్, వాళ్ళు ఇంకా వాడెవడో తెలుగు అబ్బాయి అనుకుంటున్నారు. నా ఫ్యాన్ లేకపోతే వాడు ఉండేవాడు కాదని వాళ్ళకి తెలియాలి. నువ్వు రారా. సార్ మరి వీడిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? మీ కంట్రోల్ ఉంటే బెటర్ సార్. వెరీ గుడ్ ఐడియా. వీడిని నా విల్లాలో సీక్రెట్ గా దాచేద్దాం. వీడి దగ్గర వడ్డీతో సహా ఎలా గుంజేయాలో నేను చూసుకుంటాను. అరే మీరు ఇక్కడ ఉండండి, నువ్వు నాతో రా. ఓకే సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరితను నీకు తెలుసా? హీస్ అ చీటర్. నో కాదమ్మా, మీ నాన్నగారిని సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించింది ఇతనే. ఇతనా? అవును సార్. అసలు ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? ఆ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి టైంకి నేను ఇక్కడ తీసుకొని రాగలిగాను. కరెక్ట్. మీరు అడిగేది ఎలా ఉందంటే ఈయన అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అయినా మీరు నా ఫ్యాన్ ఇలా అవమానించడం ఏం బాగలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అంజలి నానా ఏంటి నాన్న కొత్తగా చూస్తున్నావు? కూతురే కదమ్మా. థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే సార్. తను వచ్చి ఉండకపోతే నేను బ్రతుకుండేవాడిని కాదు. చూసారా, విన్నారా సార్? నా ఫ్యాన్స్ చేసిన రక్తదానాలు అన్నదానాల వల్లే మీరు బతికి బయటపడ్డారు సార్. మీరే నన్ను అనవసరంగా అపార్థం చేసుకుని ఆ చెంప ఈ చెంప వాయించారు. సారీ డింపుల్. చెప్పు, చెప్పరా, చెప్పరా. రేయ్ నా గురించి నీకు తెలియదురా. రే బాయ్ గండే బాల్ ఆడించా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ కరెంటుకు పెడుతున్నారు, పోతాడేమో. పోడ్రా, డివైజ్ రాన్ చేశా. సార్ బాగా అలసిపోయినట్టున్నారు.